హాయ్ అండి. ఇవాళ నేను రవ్వతో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. తర్వాత అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. తర్వాత ఈ రవ్వలో బెల్లం బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం అలా యాడ్ చేస్తే కరుగుతుందా లేదా అని చెప్పి మీరేం టెన్షన్ పడద్దు. ఇప్పుడు అందులోకి 3/4 కప్పు దాకా పాలు యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేశాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టినట్టయితే బెల్లం ఈజీగా కరిగిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, బెల్లం అంతా కరిగిపోయాక ఇలా తయారవుతుంది. అప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేశాక ఇలా ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసినట్టయితే ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది. తర్వాత ఇందులోకి మనము 3/4 కప్పు పాలు యాడ్ చేసాం కదా, ఇప్పుడు 1/2 కప్పు దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి ఫ్లేవర్ లేని ఆయిల్ యాడ్ చేయాలన్నమాట. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి యాడ్ చేయాలి. కానీ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేశాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం కేక్లో మిక్స్ అవ్వాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేస్తే కేక్ అంతా బాగా వస్తుంది అన్నట్టు. తర్వాత ఇందులో మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్మండ్స్ యాడ్ చేస్తున్నాను. ప్రస్తుతం నా దగ్గర ఆల్మండ్స్ మాత్రమే ఉన్నాయి. అందుకని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్టయితే బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర బేకింగ్ పౌడర్ లేదు, అందుకని నేను ఇక్కడ బేకింగ్ సోడా యూస్ చేస్తున్నాను. బేకింగ్ సోడా కూడా మీ దగ్గర లేనట్టయితే మీరు రెగ్యులర్గా మనం వాడుకునే వంట సోడానైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకున్నాను. బేకింగ్ సోడా యాడ్ చేశాక ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంత బాగా కలుపుకుంటే కేక్ అంత బాగా బేక్ అవుతుందన్నమాట. బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి వేరొక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ గిన్నె మొత్తంకి ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ఏదో ఒక పిండి మీ దగ్గర ఏది ఉంటే అది, నా దగ్గర ఇక్కడ గోధుమ పిండి ఉంది, నేను దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. బాగా అలా స్ప్రెడ్ చేసుకున్నట్టయితే కేక్ మాడకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కూడా నీట్గా వేరొక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఫామ్ అయినట్టు ఉంటాయి కదా, అలా ఉంటే కేక్ మంచిగా రాదనమాట. అందువల్ల ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కేక్ బౌల్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఇందులోకి అయితే షిఫ్ట్ చేసుకున్నామో దాన్ని పట్టుకొని ఇలా కిందకి మీదకి డిప్ చేసినట్టయితే ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా కూడా నీట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక స్టాండ్ని మనం అరేంజ్ చేసుకోవాలి. అలా స్టాండ్ పెట్టుకోవడం వల్ల కేక్ ఎక్కువగా మాడకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, అలా స్టాండ్ పెట్టేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కేక్ బౌల్ని అందులో పెట్టేసేయాలి. అందులో పెట్టేసి దాని మీద ఒక మూత పెట్టి ఒక 40 మినిట్స్ ఉంచినట్టయితే మన కేక్ రెడీ అయిపోతుంది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి కేక్ని. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. చూస్తున్నారు కదా, కేక్ ఎంత బాగా బేక్ అయిందో. ఇలా చెక్ చేసుకొని స్పూన్ కానీ ఇలా చాకు కానీ పెట్టి చెక్ చేసినప్పుడు దానికి ఏమీ అంటుకోకుండా ఉన్నట్టయితే కేక్ రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.